అందరికీ నమస్తే అండి. నేను మీ అను చౌదరి, ఆయుర్వేదం ఫ్యామిలీ కోచ్. ఈరోజు మనం హెచ్ఐవి ఉన్నవాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకోవాలండి? మాకు CD4 కౌంట్ తక్కువగా ఉన్నింది. అండ్ మేము ఎలా మా ఇమ్యూన్ సెల్స్ ని పెంచుకోవాలి? మాకు నీరసంగా ఉంటుంది, కాళ్ళు గుంజుతున్నాయని కొంతమంది అంటున్నారు. కొంతమంది ఫ్రీక్వెంట్ గా ఫీవర్ వస్తుందండి అని చెప్పి చాలా మంది డిఎంస్ చేస్తున్నారు, డైరెక్ట్ కాల్ కూడా చేస్తున్నారు. సో వీళ్ళందరికీ నేను చెప్పే ఈ టిప్స్ పాటించండి చాలు. ఆ టిప్స్ ఏంటి, ఏ ఫుడ్ అని చెప్పి నేను చెప్తాను. అవేంటి అని అంటే నాన్ వెజ్. ఎప్పుడైనా కూడా మీకు ఇమ్యూన్ సెల్స్ పెరగాలి, హెచ్ఐవి ఉన్న వాళ్ళకి CD4 పెరగాలి అంటే నాన్ వెజ్ ఖచ్చితంగా తినాల్సిందే. నాన్ వెజ్ లో కూడా రెడ్ మీట్ ఈస్ ద బెస్ట్ ఫుడ్. సో రెడ్ మీట్ తీసుకోండి. అండ్ దాంతో పాటు బాయిల్డ్ ఎగ్స్ తీసుకోండి. అందులో బి కాంప్లెక్స్, విటమిన్ B12 కావాలి అని అంటే మీరు కందనకాయలు అంటారు. సో ఇవి రెగ్యులర్ గా డైలీ ఒక 2 పీసెస్ తినండి. కేజీలు తినకండి, మళ్ళీ కళ్ళు తిరిగి పడిపోతారు. ఓన్లీ 2 పీసెస్ ఎనఫ్ పర్ డే. అండ్ ఇంకొకటి వచ్చేసి మిల్క్ అనేది రెగ్యులర్ గా ఆర్గానిక్ మిల్క్ తాగండి. అది కూడా ఆ మిల్క్ లో కొంచెం టర్మరిక్ పౌడర్ వేసేసుకొని మార్నింగ్ అండ్ నైట్ తాగండి. మిల్క్ ప్రొడక్ట్స్ అనేది ఎక్కువగా తీసుకోండి. అండ్ గీ వాడండి. నెయ్యి తింటే కొవ్వు వస్తుంది, పొట్ట వస్తుంది, ఇవన్నీ చెత్త న్యూస్లు. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి ప్రతిరోజు తినే ఫుడ్ లో గీ డైలీ ఒక 2 టేబుల్ స్పూన్ గీ తింటే ఎటువంటి పొట్ట రాదు, ఎటువంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉండదు, హెల్దీగా ఉంటారు మీరు. అండ్ ఇవి ఇంకా అన్ని తినండి. మినుములకు సంబంధించినవి విత్ దానికి పొట్టు ఉంటది కదా మినుములకి. సో పొట్టున్న మినపప్పు తినండి. పొట్టు తీసినవి తినకండి అమ్మ. పొట్టున్న మినపప్పు తింటే మనకి ఫైబర్ బాగా ఉంటది. అండ్ అన్ని తీసుకోండి. ప్రతి ఆకుకూరలు తినండి, ప్రతి వెజిటేబుల్ తినండి. అది తినకూడదు, ఇది తినకూడదు, ఇవన్నీ కూడా ఫేక్. హెచ్ఐవి ఉన్న వాళ్ళన్నీ తింటేనే మీకు ఇమ్యూనిటీ అనేది వస్తుంది. ఇమ్యూనిటీ ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అయింది అంటే వైరస్ కౌంట్ అనేది న్యాచురల్ గా డిక్రీజ్ అవుతుంది. సో ఇవి పాటించండి. నన్ను కన్సల్ట్ అవ్వాలంటే స్క్రోల్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.